ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి బెటా ఫిషెస్ అనమాట. కనిపిస్తున్నాయా? ఇవి చాలా టెరిటోరియల్. వీటిని మనం ఓన్లీ సింగిల్గా మాత్రమే పెట్టగలుగుతాం అనమాట. వేరే వాటితో పెడితే మాత్రం ఇవి ఫైటింగ్ చేసేస్తే చాలా టెరిటోరియల్గా ఉంటాయి అన్నమాట. వేరే వాటిని చంపేంత వరకు ఇవి ఊరికే ఉండవు, కాబట్టి వీటిని సింగిల్గానే పెట్టుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫిష్ అనేది చూపిస్తాను. ఇదిగోండి, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని గప్పీస్ అంటాం అనమాట. ఇవి చాలా ఫ్రెండ్లీ అండ్ ఇవి వచ్చేసి లైవ్ బేరర్స్. 30 days వన్స్ వచ్చేసి ఇవి బేబీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎక్వేరియంలో వేసుకుంటే. ఇంకో నెక్స్ట్ ఫిష్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి జీబ్రా ఫిష్. ఇది వితౌట్ ఆక్సిజన్ ఫిష్ అనమాట. వీటిని కూడా ఆక్సిజన్ లేకుండా మనము ఈజీగా పెంచుకోవచ్చు. ఒక బౌల్లో వేసుకున్నామంటే అయిపోయింది, హ్యాపీగా ఇవి థ్రైవ్ అవుతాయి అనమాట. ఇవి ఏమంటే ఎగ్ లేయింగ్ ఫిషెస్ అనమాట. మళ్ళీ ఇప్పుడు మనం ఇంకొక నెక్స్ట్ ఫిష్ అనేది చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు, ఇది గొరామి అనమాట. దీనికి లాబ్రింత్ ఆర్గాన్ ఉంటుంది. అంటే ఇది ఆక్సిజన్ లేకుండా మనము యూజ్ చేయొచ్చు ఫిష్ని. అంటే ఆక్సిజన్ లేకుండా బతుకుతుంది అనమాట. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో? కనిపిస్తుందా మీకు? ఓకే, నెక్స్ట్ ఫిష్ చూద్దాము. ఫైనల్గా మనం వీడియోని బెటా ఫిష్తో క్లోజ్ చేద్దాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మన మేల్ బెటా ఫిష్ అనమాట. ఈ ఫిషెస్ అన్నింటిని మనం వితౌట్ ఆక్సిజన్ అనేది రైస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ ఫిషెస్ని మనం ఈజీగా పెంచుకోవచ్చో ఒక ఐడియా అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, signing off. Thank you for watching. Stay tuned for more videos like this. Please like, share and subscribe.